హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాయలు చూసారా? తినే కాయలు అనుకుంటున్నారేమో, కాదండి. ఇవి ఆకాకరకాయలంట. సాధారణంగా ఆకాకరకాయలు అంటే చిన్నగా ఉండి దానికి ముళ్ళు ఉంటాయి. మరి ఈ ఆకాకరకాయ అయితే కాడ పొడవుగా ఉండి కాయ కొంచెం పెద్దగా ఉంది. మనం ఊరుకుంటామా? వెంటనే కర్రీ చేసేద్దామని ప్రిపేర్ చేశాను. సో ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే టమాటా ముక్కలు, అలాగే ఆకాకరకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర బాగా వేగించిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేగనిచ్చుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆకాకర ముక్కలు కూడా వేగనిచ్చేసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కూరకు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కూర కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత చూసుకుంటే మనం కూర రెడీ అయిపోయినట్టే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.